ప్రపంచం సంక్షోభ పరిస్థితులు ఉన్నటువంటి భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం కోసం అని చెప్పి కొన్ని సూచినటువంటి వైసీపీ నాయకుడు పేర్ని నాని సాక్షాత్తు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు చేసినటువంటి ఆ సూచనలపై వ్యంగ్యంగా వారు విమర్శలు చేయడం అనేది వారి యొక్క స్థాయికి, ఎవరైతే ఈ పేర్ని నాని ఉన్నాడో ఆయన స్థాయికి అది తగదని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా నిన్న ఇంకొక విషయ పరిజ్ఞానం లేనటువంటి కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున ఖర్గే కూడా మోదీ గారి యొక్క సూచనల్ని వ్యంగ్యంగా మాట్లాడడం ఇది సబబు కాదు. దేశ ప్రయోజనాల కోసం తీసుకున్నటువంటి కొన్ని ఆలోచన. అందరికీ నమస్కారం. 4 రోజుల క్రితం ఏదైతే గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు తెలంగాణకు రావడం, హైదరాబాద్ బహిరంగ సభలో వారు దేశ ప్రజలను ఉద్దేశించి ఏదైతే వార్ ఎకానమీ స్ట్రాటజీ పశ్చిమాసియాలో ఏదైతే యుద్ధ వాతావరణం నెలకొని ఉందో అటువంటి పరిస్థితిలో భారతదేశం ఎకనామిక్ గా ఏ విధమైన వ్యూహంతో ముందుకు వెళ్లాలనే ఒక ఆలోచనతో ప్రజలకు కొన్ని సూచనలు చేయడం జరిగింది. దాన్ని వైసీపీ నాయకుడు పేర్ని నాని గారు కానీ, నిన్నటి రోజున అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు కానీ విమర్శిస్తా ఉన్నారు. ముఖ్యంగా అసలు ప్రధానమంత్రి గారు ఈ సూచనలు ఎందుకు చేశారు? బంగారం కొనొద్దు అనేది ప్రధానంగా వారు సూచించారు. అదేవిధంగా విదేశీ ప్రయాణాలు తగ్గించమని సూచించారు. చమురును ఆదా చేయమని సూచించారు. ఈ విధమైన సూచనలు వారు ఎందుకు చేశారు? వంట నూనెలు తగ్గించమన్నారు, పొదుపు పాటించమన్నారు. ఇవన్నీ వారు ఎందుకు చేశారు అంటే, ఎప్పుడైనా సరే యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో దేశం యొక్క ఆర్థిక పరిస్థితిని కాపాడాలి, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ని కాపాడుకోవాలి, తద్వారా దేశంలో ద్రవ్యోల్బణం పెరగకుండా నివారించాలి, దేశ ఆర్థిక వ్యవస్థని పరిరక్షించుకోవాలి. ఇటువంటివి ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి ఉండే ఆలోచనలు. అందున ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ఆ విషయాల్లో అందరికన్నా ఒకంత ముందంజలో ఉంటారు. అందుకోసమే ఈరోజు ఆయన ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాయకుడిగా రూపాంతరం చెందడం జరిగింది. ఈ విషయాలు ఏమీ తెలవని పేర్ని నాని లాంటి వ్యక్తులు వీటిని పైన విమర్శలు చేయడం, వాటిని మీరు ఖండించుకునే పరిస్థితి రావడం కూడా చాలా దురదృష్టకరమని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ప్రధానమంత్రి గారు ఎందుకు బంగారం కొనొద్దు అనేది ప్రజలకు పిలుపునిచ్చారనే దానిపైన మీ ద్వారా ప్రజలకి ఒక వివరణ ఇవ్వదలుచుకున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున. ముఖ్యంగా గోల్డ్ అనేది, బంగారం అనేది మనం ఎక్స్పోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. 90% బంగారం మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటా ఉన్నాం. దాదాపుగా ప్రతి సంవత్సరం కూడా 700 నుంచి 900 టన్నులు బంగారాన్ని మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటా ఉన్నాం. దాని విలువ వచ్చేటప్పటికి 13.69 లక్షల కోట్లు, అంటే దాదాపు 14 లక్షల కోట్ల రూపాయల బంగారాన్ని మనం ప్రతి సంవత్సరం కూడా దిగుమతి చేస్తా ఉన్నాం. ఈ ట్రేడింగ్ ఎకనామిక్స్ ఏదైతే ఉందో, ట్రేడింగ్ ఎకనామిక్స్ చాలా ఇంపార్టెంట్. ప్రతి దేశం కూడా ట్రేడింగ్ ఎకనామిక్స్ ని ఫాలో అవుతూ ఉంటుంది. ఈ ట్రేడింగ్ ఎకనామిక్స్ తర్వాత దాని ప్రకారంగా మనకు ఏదైతే యుద్ధం నెలకొన్న పరిస్థితి నేపథ్యంలో, యుద్ధానికి ముందు భారతదేశానికి $728 బిలియన్, అంటే 69.4 లక్షల కోట్ల రూపాయలు ఫారిన్ ఎక్స్చేంజ్ మన దగ్గర నిల్వలు ఉన్నాయి.
వారం మొదలైన 2 నెలల తర్వాత చూస్తే 690.69 బిలియన్ డాలర్లకి తగ్గిపోవడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో అది ఇంకా ఫారిన్ ఎక్స్చేంజ్ నిల్వలు తగ్గినట్టయితే ప్రమాదకర పరిస్థితి పొంచి ఉంది. ఇటువంటి పరిస్థితి 1991లో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉండగా 2 వారాలకి సరిపడే ఆర్థిక ఫారిన్ ఎక్స్చేంజ్ నిల్వలు ఉండడం వలన ఆ రోజు లండన్ లో బంగారాన్ని తాకట్టు పెట్టారు. ఏదైతే ఈ ట్రేడింగ్ ఎకనామిక్స్ ఉందో 7 నుంచి 10 నెలలకు సరిపడా రిజర్వ్స్ ఉన్నట్టయితే ముడి చమురు దిగుమతి చేసుకోవడానికి సరిపడే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మన దగ్గర ఉంటే ఆ దేశం యొక్క ఆర్థిక పరపతి బాగున్నట్టుగా వారు కన్సిడర్ చేస్తారు. దాని ప్రకారంగా మనకి విదేశీ రుణాలు కానీ ఇతర బ్యాంకుల నుంచి రుణాలు కానీ రావాలంటే ఇప్పుడు మీరందరూ ఏదైనా ఒక రుణం తీసుకోవాలంటే ఒక సిబిల్ స్కోర్ కన్సిడర్ చేస్తూ ఉంటారు. ఆ విధంగా ఇవాళ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ని భారతదేశానికి కానీ ఇతర దేశాలకు కానీ ఏ దేశానికైనా లోన్ తీసుకోవాలంటే దానికి సరిపడా ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్నాయా లేదా అనేది చూస్తారు. ఇవాళ భారతదేశంలో ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో మన దగ్గర 9 నుంచి 10 నెలలకు సరిపడా ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్నాయి. అది తగ్గిపోకూడదు అనేది ప్రధానమంత్రి గారి యొక్క ఆలోచన. ఈ బంగారం కొనుగోలు చేసినా ఇతర దేశాలు ప్రయాణాలు చేసినా ఇతర దేశాల యొక్క విదేశీ వస్తువులు మనం కొనుగోలు చేసినా ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అన్ని కరిగిపోయి ఆర్థిక సంక్షోభం ఏర్పడే పరిస్థితి ఉంది కాబట్టి వాటిని తగ్గించమని వారు ఒక పిలుపుని భారత ప్రజానీకానికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇవాళ 2025-26 ఫైనాన్షియల్ ఇయర్ తీసుకుంటే ఇంపోర్ట్స్ బిల్లు అంటే క్రూడ్ ఆయిల్ కానీ గోల్డ్ కానీ మెడిసిన్స్ కానీ ఫుడ్ కానీ అదేవిధంగా సెమీ కండక్టర్స్ కానీ ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ కానీ ఇటువంటివన్నీ తీసుకుంటే 775 బిలియన్ డాలర్లు ఉన్నాయి. దాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. ఇవాళ దాన్ని తగ్గించకపోయినట్టయితే భారతదేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి వెళ్తూ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ తగ్గిపోతా ఉన్న నేపథ్యం. బంగారం కొనొద్దు అనేది మరి మల్లికార్జున ఖర్గే గారు నన్ను విమర్శించారు, పేరు నాని గారు విమర్శించారు. పేరు నాని గారు తండ్రి గారు తల్లి కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తులే. తల్లి కాంగ్రెస్ ఆ రోజు 1967లో ఇందిరాగాంధీ గారు కూడా బంగారం కొనొద్దు అని ఆ రోజు పిలుపునిచ్చిన సంగతిని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజానీకానికి తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు ఇంకా ఇవాళ ప్రధానమంత్రి గారు గోల్డ్ కంట్రోల్ ఆర్డర్ అనేది పెట్టల. ఆ రోజు 1967లో ఇందిరాగాంధీ గారు గోల్డ్ కంట్రోల్ ఆర్డర్ అని కూడా పెట్టి బంగారం దిగుమతుల మీద కానీ కొనుగోలు పైన కానీ నిషేధం విధించిన పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితి ఇవాళ వారు చేయాల. అయినప్పటికీ కూడా మరి తల్లి కాంగ్రెస్ నుంచి వచ్చిన పేరు నాని గారు ఇవాళ తల్లి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు ఈ విషయాలు ఏమీ అవగాహన లేకుండా మాట్లాడటం శోచనీయం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇదే పరిస్థితి 2013లో మన్మోహన్ సింగ్ గారు కూడా బంగారం కొనొద్దు అని పిలిపించారు. మరి ఆనాడు ప్రధానమంత్రులు ఇచ్చినప్పుడు వీరికి గుర్తు రాలేదా? ఇవాళ మీరు పొదుపు చర్యలు పాటించండి అని వారు చాలా వ్యంగ్యంగా మాట్లాడారు పేరు నాని గారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా దుబారా ఎవరైనా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఒక అత్యంత శక్తివంతమైన నాయకుడిగా ప్రపంచంలో తీర్చిదిద్దబడిన నేపథ్యంలో వారికి భద్రత చాలా అవసరం. సాధారణంగా వారు ఢిల్లీలో ప్రయాణం చేసేటప్పుడే 12 నుంచి 15 వాహనాల శ్రేణి వారితో ఉంటుంది. అటువంటిది నిన్నటి రోజున కేబినెట్ మీటింగ్ కి వారు 2 వాహనాల్లో మాత్రమే రావడం జరిగింది. వారు నిన్న ఒక ఆదేశం ఇచ్చారు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కి. ఏమంటే నా దాంట్లో కూడా ఎలక్ట్రిక్ వాహనాలు చేర్చండి నా కాన్వాయ్లో కూడా అని. దానికి అనుగుణంగా ఇవాళ అత్యంత కీలకమైన నాయకుడు గడ్కరీ గారు కూడా నేను నాగపూర్ లో ప్రయాణం చేసేటప్పుడు ప్రజా రవాణా వ్యవస్థలో బస్సులో ప్రయాణం చేస్తాను అని వారు ప్రకటించారు. ఇక్కడ ముఖ్యమంత్రి గారు 50% కాన్వాయ్ తగ్గించమని, ఉప ముఖ్యమంత్రి గారు కూడా 50% కాన్వాయ్ తగ్గించమని ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ ఈ పొదుపు పాటించటం, చమురు దిగుమతులు ఆపాలి, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కాపాడాలి అని ప్రధానమంత్రి గారు పిలిపిస్తే పేరు నాని గారు మీరు రైళ్లలో ప్రయాణం చేయండి, బస్సుల్లో ప్రయాణం చేయండి అన్నారు. పేరు నాని గారు మంత్రిగా ఉండగా వారి కాన్వాయ్ ఎంత
ఎన్ని వాహనాల్లో వారు ప్రయాణం చేశారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు గారికి ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఉన్నట్టు కానీ, నరేంద్ర మోడీ గారికి ఉన్నట్టు కానీ, మరి ఏ ఇతర ముఖ్యమంత్రులు కొంతమందికి ఉన్నట్టు కానీ వారికి అభద్రత లేదు. Z+ కేటగిరీ సెక్యూరిటీ లేదు. అయినప్పటికీ ఫాల్స్ ప్రెస్టేజ్ తో స్టేటస్ సింబల్ లాగా ఆక్టోపస్ వ్యవస్థలో కొంతమంది గార్డ్స్ ని చేసుకుని 150 మందిని కూడా పెట్టుకు తిరిగిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిపోయారా పేరు నాని గారిని అడుగుతా ఉన్నా. అసలు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఎక్కడ, పేరు నాని గారు ఎక్కడ? నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఇటువంటి వ్యక్తి ప్రధానమంత్రి గారిని విమర్శించడమా? ఇవాళ భారతదేశం అత్యంత శక్తివంతమైన దేశంగా తయారవుతున్న నేపథ్యంలో అనుకోని పరిస్థితుల్లో మనకు పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొనడం, దానివల్ల అది మన ఆర్థిక వ్యవస్థని కుప్పకూలుస్తుందనే ఒక ఆలోచనలో ప్రధానమంత్రి గారు ఈ పొదుపు చర్యలను పాటించమని ప్రజలకు పిలుపునిచ్చారు. పిలుపునివ్వడే కాదు, వారు స్వయంగా పాటిస్తా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో మరి పాట్నాలో ఒక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు సైకిల్ మీద ప్రయాణం చేశారు. ఇవన్నీ ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపుని మేధావులందరూ అర్థం చేసుకుంటా ఉన్నారు. మరి అపర మేధావి పేరు నాని గారు ప్రతి విషయానిపైన స్పందించి ఇవాళ ఒక కామెడీ పీస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కామెడీ పీస్ గా మిగిలిపోయిన పరిస్థితి చూస్తా ఉన్నాం. గతంలో కేఏ పాల్ గారు వచ్చేవారు ప్రతిదానికి స్పందించడం. ఇవాళ పేరు నాని గారు కూడా అదే పరిస్థితి. ప్రధానమంత్రి గారు మోడీ గారు హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని కలిస్తే దాన్ని విమర్శిస్తా ఉంటారు. ఇక్కడ ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తా ఉన్నా, మీ నాయకుడి ఇంటికి ఈడీ వచ్చింది, బాబు గారింటికి పవన్ గారింటికి మోడీ వచ్చారు. అదే ఇద్దరికి ఏమన్నా తేడా, వారికి మీకు ఉన్న తేడా. అటువంటి మీరు మీ పార్టీ ఇవాళ భారతీయ జనతా పార్టీని, ప్రధానమంత్రి గారిని విమర్శించే స్థాయి మీకుందా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ముఖ్యంగా ఇవాళ ప్రజలందరూ ఈ పొదుపు చర్యల్ని పాటించాలి. ప్రధానమంత్రి గారు ఏదైతే పిలుపునిచ్చారో ఆ పిలుపుకి అనుగుణంగా ముందుకు వెళ్ళాలి. 1991లో ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ 2 వారాలకు సరిపడగా ఉన్న నేపథ్యంలో పివి నరసింహారావు గారి గవర్నమెంట్, అంటే ఆ రోజు ఎవరండి? కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ లీడ్ చేస్తున్న ప్రభుత్వం, సంకీర్ణ ప్రభుత్వం. ఆ రోజు కూడా మైనారిటీ గవర్నమెంట్. ఆ రోజున లండన్ లో బంగారాన్ని తాకట్టు పెట్టింది. అనేక సంస్కరణలను పివి నరసింహారావు గారు తీసుకొచ్చి ఈ రోజు భారతదేశాన్ని ఆర్థిక సుస్థిరతకి చేకూర్చడం కోసం ఆ రోజు నాంది పలికారు. మరి అటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఈ వ్యక్తులు ఇవాళ ప్రధానమంత్రి గారిని విమర్శించడం అంటే ఏ విధంగా ఉందో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఆనాడు సంస్కరణల ద్వారా పివి నరసింహారావు గారు కొంతవరకు భారతదేశాన్ని కాపాడగలిగితే ఇవాళ భారతదేశ ఆర్థిక వ్యవస్థని నరేంద్ర మోడీ గారు ఆకాశానికి తీసుకెళ్లిన పరిస్థితి. రక్షణ రంగంలో కానీ, ఆర్థిక రంగంలో కానీ, సంక్షేమ రంగంలో కానీ, అభివృద్ధి రంగంలో కానీ, ఏ రంగంలో చూసుకున్నా, ముఖ్యంగా శాస్త్ర సాంకేతిక రంగంలో కానీ భారతదేశాన్ని ఇవాళ అందుకోని పరిస్థితిలో ప్రపంచ దేశాలు ఉన్నాయి. అందువల్ల ప్రపంచ దేశాలకి అన్నిటికీ కూడా భారతదేశం పైన ఒక ఈర్ష్య, ద్వేషాలు, నరేంద్ర మోడీ గారి పైన అసూయ ఉన్న పరిస్థితి ఉంది. ఇటువంటి నేపథ్యంలో భారతదేశం ఔన్నత్యాన్ని కాపాడాలి, ఆర్థిక వ్యవస్థను కాపాడాలి, తద్వారా దేశ ప్రజానీకానికి అభివృద్ధి ఫలాలు అందించాలని నరేంద్ర మోడీ గారు ఇవాళ తన భద్రతను కూడా ఉపసంహరించుకొని పొదుపు చర్యలు పాటిస్తా ముందుకెళ్తా ఉంటే ఈ కుహనా నాయకులు ఇవాళ ఈ విధంగా విమర్శలు చేయటం మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేసేది మీ ద్వారా, ప్రధానమంత్రి గారు సూచనలు ప్రతి ఒక్కరూ పాటించాలి. పొదుపు చర్యల్లో భాగంగా ఏదైతే ప్రధానమంత్రి గారు సూచించిన వ్యవహారం ఉందో దాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలి. సంవత్సరం పాటు బంగారం కొనుగోలు ఎవరు చేయొద్దని వారు సూచించారు. ప్రధానంగా బంగారం కొనుగోలు వల్లే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ చాలా డౌన్ ఫాల్ వస్తుంది. అందువల్ల దానిపైన కానీ, చమురు కానీ, అదేవిధంగా వంట నూనెలు, అదేవిధంగా మనం ఏదైతే వెహికల్స్ వాడుతున్న ఫ్యూయల్ అన్నిటినీ కూడా ఎంత తక్కువ వీలైతే వినియోగం ఎంత తక్కువ అయితే అంత తగ్గించాలి. స్వదేశీ వస్తువులు మాత్రమే వాడండి, పొదుపు మంత్రాలని వాడమని ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపుని వ్యంగ్యంగా మాట్లాడిన అందరికీ
భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రమైన ఖండన ఇస్తూ వారి అవివేకానికి మేమందరం కూడా విచారం వ్యక్తం చేస్తూ ఇవాళ ప్రధానమంత్రి గారు ఇచ్చిన పొదుపు చర్యలను సంపూర్ణంగా పాటించే దిశగా భారతీయ జనతా పార్టీ ముందుకు వెళుతుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఆ పొదుపు చర్యల్లో భాగంగానే ముందుకు వెళ్తా ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, అందరూ మంత్రుల పర్యటన తగ్గించండి, కేంద్రాలు తగ్గించుకోండి. అదే విధంగా వర్క్ ఫ్రం హోమ్, ప్రభుత్వ ఉద్యోగులు కూడా వర్క్ ఫ్రం హోమ్. ఒక్క వర్క్ ఫ్రం హోమ్ చేయడం వల్ల సంవత్సరానికి 900 కోట్ల రూపాయలు ఇవాళ ఆదా అవుతుంది అనేది ఒక అంచనా కూడా రావడం జరిగింది. ఇటువంటిది ఆర్థిక పరిస్థితి మరలా చక్కదిద్దే వరకు, ఫారిన్ ఎక్స్చేంజ్ నిల్వలు సమృద్ధిగా ఉండే వరకు ఈ పొదుపు చర్యలను పాటించమని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ అనండి. ప్రతి గ్రామ స్థాయిలోనండి అందరికీ ఇవ్వాలి. ప్రధానమంత్రి గారు ఏదైతే పిలుపు ఇచ్చారో ఆ పిలుపు ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. మీకు ఆ రోజు ఇందిరాగాంధీ గారి నెలలో చూడండి, గోల్డ్ ఇంపోర్ట్స్ యాడ్ హెవీలీ టు అవర్ బర్డెన్. ఐ దేర్ఫోర్ అపీల్ టు ఆల్ అవర్ సిటిజన్స్ నాట్ టు బై గోల్డ్ వెదర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఆర్నమెంట్స్ ఆర్ అదర్వైజ్ అయితే ఆవిడ ఇచ్చిన రోజుల్లో. అదేవిధంగా గవర్నమెంట్ హ్యాస్ ఆల్రెడీ ఇంపోజ్డ్ రిస్ట్రిక్షన్స్ అండర్ ఆ రోజు గోల్డ్ కంట్రోల్ ఆర్డర్స్ తో నిషేధమే విధించారు. కానీ ఇవాళ అప్పీల్ చేస్తే పేరు నాని గారు లాంటి వాళ్ళు విమర్శించారు. థ్యాంక్ యూ సార్. తరగతులు పూర్తి చేసుకోవడం జరిగింది మండల స్థాయిలో. ఈ నెల 16వ తారీఖు 17వ తారీఖు ఈ 2 రోజుల్లో కూడా జిల్లా స్థాయి ప్రశిక్షణ తరగతులు కొర్రేడు గ్రామంలో జిఎస్ఎన్ ఫంక్షన్ హాల్లో ప్రశిక్షణ తరగతులు జరుగుతాయి. 16వ తారీఖు 17వ తారీఖు మే నెల. 16వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి 17వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు ముఖ్య కార్యకర్తలు, ఈ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య కార్యకర్తలు, ఎంపీ గారు, ఎమ్మెల్సీ గారు, ఎమ్మెల్యే గారు, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులతో సహా కింది స్థాయి ఉన్నటువంటి ఇంచుమించు 200 మంది ముఖ్య కార్యకర్తలు ఈ యొక్క ప్రశిక్షణ తరగతిలో పాల్గొంటారు. ఆ కార్యక్రమానికి పాత్రికేయ మిత్రులందరూ కూడా ఉద్ఘాటన కార్యక్రమం ఉంటది. 16వ తారీఖు ఉదయం 9 గంటలకు ఉద్ఘాటన కార్యక్రమం. ఆ కార్యక్రమానికి మీరందరూ కూడా ఇచ్చేయాలని కోరుతున్నాను. పాత్రికేయ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు.